హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మార్కాపురంలో ఉన్నాము. మార్కాపురంలో డాక్టర్ లక్ష్మిరెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రజాసేవ కోసం, మంచి భోజనం పెట్టడం కోసం, పేదలందరికీ తక్కువ ఫీజుతో మంచి కార్పొరేట్ వైద్యం అందించడానికి అనువుగా ఒక హాస్పిటల్ సంకల్పించి నన్ను సంప్రదించారు. ఇక్కడ నేను వాళ్ళ చూపించిన ప్లేస్లో ప్లాను మార్కింగ్ ఇవ్వడం జరిగింది. మధ్యలో 2 సార్లు వచ్చాను, ఆ వీడియోలు కూడా పెట్టాను. ఇప్పుడు అంతా ఫినిషింగ్ వచ్చింది. వెనకున్నదే బిల్డింగు. ఈ బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అనేది మన శ్రీ డాక్టర్ లక్ష్మిరెడ్డి గారి మాటల్లో వినవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన ధనుంజయ స్వామి గారి వలన నేను ఇంతకుముందు ఫస్ట్లో హాస్పిటల్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా బిల్డింగ్ డిగ్రీస్ అనేది నాకు పెద్దగా తెలియదు. దాని గురించి తూర్పు రోడ్డు ఉంది కాబట్టి, ఉత్తరం రోడ్డు ఉంది కాబట్టి మనకు యాక్చువల్గా అందరూ తూర్పు రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు పెట్టుకోమన్నారు. నేను తూర్పు దగ్గర అక్కడ గేట్ పెట్టాను, ఒక 50 ఫీట్స్ రోడ్కు. ఎందుకో మానసికంగా కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏంది మనకు ఇంత బిల్డింగ్ కడుతున్నాము, అంత వర్క్ ఏమి అంత ఫాస్ట్ కావట్లేదు, చాలా మంది కూలోళ్ళు కానీ వర్కర్లు కానీ కొంచెం డిలే చేయటము, తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత లైట్గా మనకు ఎందుకో మోసం చేస్తున్నట్టు అనిపించింది. ఏందో ఆ వాస్తు తేడా ఉంది, కొంచెం మోసపోతున్నా అని చెప్పి స్వామిని చూస్తే, నీది ఆగ్నేయం కొంచెం పెరిగినది, ఆ సైడ్ ఇది కట్ చేయమన్నాడు. ఆ ఆగ్నేయం పెరిగిన తర్వాత దాన్ని కట్ చేసి నీట్గా స్ట్రైట్ లైన్ చేయించాను. తర్వాత డాక్టర్ గారు ఇది డిగ్రీస్ అనేది 20 డిగ్రీస్ ప్లేసే తిరిగింది, దీన్ని తూర్పు కంటే ఉత్తరం కింద గేట్ పెడితే మీకు బాగా ఇబ్బంది లేకుండా జరుగుతుంది అన్నాడు. స్వామి చెప్పినట్టు నేను తూర్పు గేట్ మొత్తం ప్రహరీ కూడా అంతా పడగొట్టేసి మళ్ళీ ఉత్తరం గేట్ పెట్టాను. ఇప్పుడు ఇది ఉత్తరం గేట్ పెట్టిన తర్వాత నాకు తెలియకుండా వర్క్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏరియాకి ఒకటి ఫుడ్, వైద్యం తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ఫుడ్ తీయాలని, తక్కువ ఖర్చుతో మంచి వైద్యం వేయాలని కోరుకుంటూ ఫస్ట్ నుంచి కూడా ఒక డ్రీమ్తో హాస్పిటల్ కట్టిస్తున్నా సర్వీస్ కోసము. కానీ దానివల్ల మన ధనుంజయ సార్ కలవటం వల్ల కొంచెం ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఆయన సూచనలు అవన్నీ కూడా నేను చాలా వరకు వీడియోస్ చూసినాను, నేను చాలా మంది కూడా వీడియోస్ చూసినాను. కథములతో నాకు సంబంధం లేదు, కానీ స్వామి వారు అయితే ఖచ్చితంగా నీకు ఇట్లా జరుగుతుంది. ఆయన ఒకటే అడిగిన, స్వామి నేను ఇంతవరకు దేవుడి దయాలు అప్పు అయితే తీసుకురాలేదు, అసలు ఈ బిల్డింగ్ నాకు సెట్ అయిద్దే కాదా, ప్రస్తుతానికైతే నేను అప్పులు లేను, మెదలకుండా ఒకవేళ నాకు సెట్ కింద కాదంటే వెళ్ళిపోతాను, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిపోతాను, నాకు వద్దు ఇది, నేను వెళ్ళిపోతాను అన్నాను. ఒక టైంలో నైట్ పూట వచ్చినాడు. అప్పుడు లేదు డాక్టర్ గారు, మీరు ఖచ్చితంగా దీనికి ఉత్తరం పెట్టండి, మీకు విషయ ధనాకర్షణ వస్తుంటుంది, జనాకర్షణ కూడా వస్తుంటుంది, ఖచ్చితంగా చూడమన్నాడు. నేను ఉత్తరం ఫేస్ పెట్టిన తర్వాత నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వర్క్ అనేది ప్రోగ్రెస్ అయిపోతుంది, ఇబ్బంది లేకుండా. ఖచ్చితంగా ఇంకా పొలం ఒక ల్యాండ్ ఉంది, అది అమ్మిందంటే ఖచ్చితంగా ఈ ఏరియాకి ఒక సర్వీస్ హాస్పిటల్ మరియు క్వాలిటీ ఫుడ్ ఇచ్చి ఒక క్యాంటీన్ కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శుభవాస్తు ప్రేక్షకులారా, డాక్టర్ లక్ష్మిరెడ్డి గారి మాటలు విన్నారు కదా. ఆయన సదుద్దేశంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చూడండి ఎంత గొప్ప హాస్పిటల్ కడుతున్నారు. ఇంత గొప్ప హాస్పిటల్, ప్రజలకు సేవ చేసే హాస్పిటల్, మరియు ప్రజలకు తక్కువ ఫీజుతో మంచి ఆహారాన్ని అందించే హాస్పిటల్ కట్టించడానికి వైద్యము మరియు భోజనము రెండూ ఒకే చోట దొరికేలా లక్ష్మిరెడ్డి గారు ప్లాన్ చేసి కట్టిస్తుంటే, అందులో నా వంతు ఉడతా భక్తిగా నా వాస్తు సాయం దీనికి చేశాను. వాస్తు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు, నా సూచనలు ఆయనకి నచ్చి ఇది 3వసారి పిలిపించారు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు దీని రూపురేఖలు వేరే ఉండేవి, ఆ వీడియో కూడా మీరు చూసి ఉన్నారు ఇదివరకే. ఇప్పుడు చూడండి దాదాపు ఫినిషింగ్ కావచ్చింది. మీరు కూడా ఇలాంటి మంచి హాస్పిటల్స్, మంచి దేవాలయాలు, మంచి అన్నదాన సత్రాలు కట్టేటట్లుంటే అతి తక్కువ ఫీజుతో నేను వచ్చి మీ సేవలో నా ఉడతా భక్తిగా సాయం చేయగలవాడని తెలియజేస్తూ, ఎంతో సదుద్దేశంతో ఇంతటి మహత్తర కార్యక్రమానికి పూనుకున్న డాక్టర్ లక్ష్మిరెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, తొందరలోనే కార్తీక మాసంలోనే క్యాంటీన్ ప్రారంభమవుతుంది. దాని తర్వాత హాస్పిటల్ కూడా ప్రారంభమవుతుంది. ఆ హాస్పిటల్ మన మార్కాపురం చుట్టూ ఏరియాకి తలమానికంగా నిలబడుతుంది, ఎంతోమందికి సేవ చేస్తుందని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మటకశిర. హరి ఓం తత్సత్.